అన్వుద్వేగకరం వాక్యం అన్వుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్ కాలు జారిన మరలింపగలరు గాని కాలు జారిన మరలింపగలరు గాని నోరు జారిన మరలింపలేరు సుమ్మీ మాట తప్పిన ఈ మనుజులందు మాట తప్పిన ఈ మనుజులందు దీక్షపునంగ వశమా ఈ ధరణియందు దీక్షపునంగ వశమా దీక్షపునంగ వశమ ఈ ధరణియందు. If you slip, you can get back, you can get up. But the slip of the tongue, if you say that, you cannot take it back. Likewise, the one who does not keep up to the word that he says, how do you expect him to determine to undertake any task on this earth? విద్యార్థులారా, Students, మాటకు ఉన్న విలువ నోటుకు కూడాను లేదని. the value attached to the word is more than that of a note. నోట్ అనగా ఇందులో రెండు రకములైన నోట్లు ఉన్నాయి. There are two types of notes. ఒకటి కరెన్సీ నోట్, One is a currency note. రెండవది ప్రామిసరీ నోట్. The second is promissory note. ఇందులో దేని యందు కూడాను దానికి ఉండవలసినటువంటి లక్షణం లేనప్పుడు ఆ నోటులు కూడా పనికిరావు. When these notes do not carry what they should have, they lose their value. మాటకు ప్రాణము సత్యము, మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రిం. For this word, the truth is life. For the fort, the army is life. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రిం. నోటకు ప్రాణము సిగ్నేచర్. ఇలాంటి మాట తత్వమును మనం మర్చినప్పుడు మానవత్వమునే మనం విస్మరించినటువంటి వారం అవుతాం. The life of the promissory note lies in the signature. Likewise, we should never go back the word given. విద్యార్థులారా, Students, మనం ఏ మాటలు మాట్లాడవలసి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి. whenever we need to talk, we should talk appropriate to the situation వినయ and the time. విధేయతలతో వినయ విధేయతలతో With all the humility, అన్వుద్వేగం లేకుండా అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి. we should talk in such a way, in all humility, obedience, doesn't give any scope for any agitation అప్రీతిగా in a కూడాను palatable way. అప్రీతిగా కూడాను ఉండకూడదు. We should not tell the bitter truth. వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు. Because it is palatable and sweet, we should not tell a lie. వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు. Because it is bitter, we should not tell it, we should be careful. సత్యమును సత్యముగానే మనం వచించాలి. The truth should be told as such. ఎదుటివాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు. We should not be bothered about the likes and the dislikes. మన కాన్షియన్స్ కు మనం కొంతవరకు విశ్వాసంతో దాన్ని విరవిగుతారు. We should have full faith in our conscience and speak. ఈ మాటను
ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంటాయి. When we speak like that, we'll be respected in society. సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనము కాపాడుకోవాలన్నప్పుడు మాటలే దీనికి ప్రాణము. In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking. కనుకనే మనము మాటను ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి. Therefore, we should consider these very words as our life. హస్తమునిచ్చినది ఎందుకు తెలుసా? You know why the hand is gifted? నోటికి ముద్దందించుటగా? Does it mean only to carry the morsel of food? కాదు కాదు. No. త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి. We should make use of our hands to undertake acts of charity and sacrifice. నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా? You know why the tongue is given? ఊరికి మాట్లాడందుక? Is it కాదు for, కాదు. is it for vain talk? No. సత్యమును పలికేటందుకు. Only to speak truth. ఈ సత్యమే మాటకు ప్రాణము. This truth is very life for our speech. దానమే హస్తములకు ప్రాణము. The charity is the life for this. ధర్మమే కర్ణములకు ప్రాణము. And it's dharma that is the life to the ear. కనుక మానవునకు ఆచరణే ప్రాణము. Therefore, practice is our very life. కాన మనము ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనము ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు. We should not speak as we like. We should not utter lies and lose our respect. కనుక మనకు అలంకారం అనేటువంటిది ఏమిటి? So what's the real decoration? సత్యమే మన అలంకారము. The truth is our కనుకనే ornament. వేదమునందు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. Therefore Veda says, speak truth in a palatable, sweet way. సత్యం వద ధర్మం చర. Speak truth and follow dharma. నబ్రూజాత్ సత్యం అప్రియం. And never tell an unpalatable truth. కనుక ఈ విధమైనటువంటి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని మనము సంస్కారమును కూడా కొంత పరిశుద్ధము గావించాలి. Therefore we should follow the culture of Bharat. And అది we ఏ should be refined. భారతదేశమునందు హస్తస్య భూషణం దానం, The jewel for the hand is charity. కంఠం సత్యస్య భూషణం, For our neck is the truth, that's the ornament. శ్రోత్రం ధర్మస్య భూషణం. For our ear, listening to dharma is a real ornament. భూషణై కిం ప్రయోజనం. What is the use? ఇంతకంటే ఇంక మనకు అలంకారము కావాల్సినటువంటి ఏమిటి? What else you need to decorate? కనుకనే మనకు సర్వ విధమైనటువంటి అలంకారములు మన యొక్క గుణములుగానే మనం భావించాలి. So we should consider virtues as our ornaments. శాంతము మహనీయుల యొక్క భూషణము. Peace is the ornament of noble soul. మాట మానవుని యొక్క భూషణము. And the speech is the decoration to mankind. ఆనందము దైవం యొక్క భూషణం. Bliss is the jewel of God. కనుకనే నిత్యానందము పరమ సుఖదం అన్నారు. It is eternal ఆ bliss. దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది. It's only in the bliss of divinity we find ourselves in a లోక blissful state. సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృత సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు. The worldly happiness which is momentary, that would pass off. That's no true happiness. మా కురు జన జన యౌవన గర్వం హరతి నిమీష కాల సర్వం. మా కురు జన జన యౌవన గర్వం. ధన జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గములు నడుస్తున్నాం. మనం We pride ourselves because of our association, because of our wealth and the stage of youth. ఈనాటి మన యొక్క భావములన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటి. All these feelings are like passing clouds. భుజబలము, బుద్ధిబలము, ధనబలము, మదబలము, సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి. The physical strength, the mental strength and the strength of wealth will pass off. భుజబలము గొప్ప
గుణబలం ఉండియు దైవ బలము లేక దీనుడయ్యే. With all the physical strength, with all the mental strength, without the strength of the divine, he became weak ultimately. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. What happened to that mighty king Karna at the end? మరచిపోకుడు ఇట్టి మంచి మాట, మరచిపోకుడు మరచిపోకుడు ఇట్టి మంచి మాట. Never forget this good word. భుజబలము, బుద్ధిబలము, అస్త్రబలము, సర్వబలమును ఉంటున్నాయి కర్ణునికి. Karna has got all forms of strength, physical, mental, and కర్ణునకు also. అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు, కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు. కానీ కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు. The spirit of charity and sacrifice are much more in Karna when ఆడిన మాట compared to తప్పటి Arjuna. వాడు కాదు. And he will never go back the promise that he makes. కనుకనే దుర్మార్గుడైనటువంటి దుర్యోధను కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవటానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు. He submitted himself to Duryodhana in order to keep up to the promise given to ఇలాంటి him. త్యాగశీలుడు ధర్మశీలుడు అయినటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో 4వ వాడుగా తయారయ్యాడు. Though the Karna is one of sacrifice and dharma, he is one among the wicked four. కారణం ఏమిటి? Why? టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. సంఘ దోషమే. The mistake lies in the company. దుష్టులతో మనం సంఘం చేసినప్పుడు ఆ దుర్భావములంతా మనలో కూడా ప్రవేశిస్తుంటాయి. When we are in bad company, we'll get bad thoughts. సజ్జనులతో మనం సంపర్కం చేసినప్పుడు ఆ సద్భావములంతా కూడా మనలో ప్రవేశిస్తుంటాయి. When we are in good company, naturally we'll have good thoughts. కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది. When coal is in the company of the fire, it assumes the same form of the fire. అదే యొక్క అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది. The fire is in the company of mud, loses its form. కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం ధరిస్తుంది. As is the company, so is the form. ఎట్టి పిండియో అట్టి రొట్టె, As is the flour, so is the bun. ఎట్టి తిండియో అట్టి త్రేపు. As is the food, so is the కనుకనే beverage. ప్రతి మానవుడు కూడాను మన మాటలపై సరైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. Therefore, everyone should speak in full faith in what he says. కాన కాలు జారితేనైనా కూడాను మనం కొంచెం తప్పించుకోవచ్చు, కానీ నాలుగు జారితే తప్పించుకున్నట్టు వీటు కాదు. Even if you slip, you can just return, but the slip of the tongue కాలు cannot be జారితే taken back. కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమిరా అన్నాడు. If you slip, there is no loss, but the slip of the tongue takes you to hell. విద్యార్థులారా, Students, మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, స్నేహితులతో కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి. consider these words as your life. As you speak in front of the elders, the parents and the friends, talk in a respectful way, highly meaningful. సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞను తీసుకొని రామలక్ష్మణులతో మాట్లాడటానికని వచ్చాడు. Hanuman, who happened to be the minister in the court of Sugriva, approached Rama కానీ as an హనుమంతుని emissary. యొక్క మాటలు విన్నటువంటి యొక్క రాములు ఎంతనో ఆనందించాడు. Having heard the sweet words of Hanuman, Rama was very happy. తమ్ముడా లక్ష్మణ, ఇతను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు. He said, Brother Lakshmana, look here. Hanuman is one of Shanta, Rapi. He is the one of Guna, the virtue, అతని the వచనము Bala, యందు the అతని strength. శాంతిత్వం మనకు ప్రకాశిస్తూ ఉంటుండాలి. That peace that shines brilliantly. ఆ గౌరవం మర్యాదలు ఎందే అతని గుణములు మనకు స్పష్టమవుతుండాయి. His respect speaks of his quality. ఇతని బలమును చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు. His physical strength, he కనురెప్ప just పాటు jumped at లోపల once. క్రిందికి దిగాడు హనుమంతుడు. కనురెప్ప పాటు. He just jumped from the mountain top just by the movement of an eyelid. మతంగ పర్వతం పైన ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగానే క్రిందికి వచ్చాడు. He right present on the mountain top of Matanga, చూచాడు. but he jumped at once, at an రాముడు instant. గొప్ప బలవంతుడు. Rama said that he is one of physical strength. శాంతుడే కాదు, గుణవంతుడే కాదు, బలవంతుడు కూడా ఈ హనుమంతుడు అన్నాడు.
is one of peace and virtue and is physically అదే strong. విధంగానే మన మాటల చేతనే మన యొక్క మంచి చెడ్డలు స్పష్టమవుతూ ఉంటాయి. Our speech will say రిఫ్లెక్షన్ ఆఫ్ whether good or bad. The reflection of the inner రియాక్షన్, being. రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి. The reaction, reflection, resound are the consequences to our words that we say. ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు, ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకు అందరికీ తెలుసు. You pretty well know what's happening in this Kali age, in the modern times. You find people speaking utter lies, resorting to wrong మానవులకు రెండు actions. రకములైనటువంటి వాంఛలు ఉంటున్నాయి. Man has two sorts of desire. ఒకటి ఆశ, రెండవది దురాశ. One is the desire, another is excessive desire. ఆశ అనగా ఏమిటి? What do you mean by this desire? మానవునికి నిత్య జీవితంలో అవసరమైనటువంటివన్నీ కూడా మనం కోరుకోవటంలో తప్పు లేదు. There's no mistake in asking for all that you need. మన గౌరవ మర్యాదల నిమిత్తమై మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకోవటానికి తగవలసినటువంటి అవసరాలు కూడా మనకు అవసరమే. In order to maintain the respect and the dignity of the family, we do certain things. We need సమాజంలో మన certain యొక్క things. గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడా కొన్ని రకమైనటువంటి ఒక పదార్థములు అవసరమే. In order to uphold, keep up the respect, we do సమాజం require యొక్క certain things. సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మనం కూడా ఆ యొక్క సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా మన కర్తవ్యము. As we have so many of the requirements, we should also go by the ఈ social సమాజం norms. యొక్క గౌరవమే మన ప్రాంతం యొక్క గౌరవంగా ఉంటాది. The respect of the society is your own ఈ respect. ప్రాంతం యొక్క గౌరవమే దేశం యొక్క గౌరవంగా ఉంటాది. Is the respect of the region, is the respect of the కనుక country. మొట్టమొదటి వ్యక్తి, రెండవది సమష్టి, మూడవది సమాజము, నాలుగవది దేశం. Therefore, first place is the individual, next is the society, the community and the country. by and కనుకనే large. ఈనాటి విద్యార్థులు యందు మొట్టమొదట ఇండివిజువల్ క్యారెక్టర్, So students need the individual character in the అది first instance. వ్యక్తి యొక్క స్వరూపము, That is the very form of the అది individual వ్యక్తి level. యొక్క గౌరవము, That is the individual respect. అది వ్యక్తి యొక్క విలువ. That is the individual value. దాని తరువాత సమష్టి, మన కుటుంబ గౌరవాన్ని కూడా మనం చూసుకోవాలి. Later comes the family. పూర్వకాలం నందు ఏ సంబంధాన్ని మనం చూడవలసినప్పటికీ కుటుంబ గౌరవాన్ని మొట్టమొదటి లక్షణంలో చూడాలి. In every respect, in earlier times, they consider the respect of the family. ఈనాడు కుటుంబం యొక్క గౌరవం ఏమిటో, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించటం లేదు. Today we don't observe the respect at the individual level or at the level of the family. నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా మనం చేసుకోవాలి. We have to attend to our daily needs and daily duties. కానీ ఇది సహజమైనటువంటి ఆశ. This is a natural ఇంకా desire. దురాశ అనగా ఏమిటంటే There's too much of desire and మీకు ambition. అందరికీ తెలుసును. You know that. కొంతమంది ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాశ కోసమని ప్రాణాలు అర్పితం చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు. It's not possible to estimate the number of people who are ready to sacrifice ఎక్కడ their చూసినా lives కానీ for money. గుణము, బలము, తెలిమి అనేటువంటిది లేదు. You may see anywhere. There's no character. There's no strength. అంతా There's no ధనమే friendship. ధనమే ధనమే. Everywhere, money, money that matters. ఎంతమంది ధనమును సంపాదించారు, Many earn lots of money. కానీ ఈ ధనమంతా ఎక్కడ పోతుండాలి? What happened to that ఏం money? చేస్తున్నారు? What is their ఏమైనా doing? మంచి కార్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యకార్యం ఏమైనా చేస్తున్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏ మాత్రము లేదు. Do they undertake meritorious good activities? Do they start education institutions? దీనికి పూర్వం ఎంతమంది రాజులు ఎన్ని విధమైనటువంటి యొక్క ధనాన్ని ఆశ్రయించారు, అభివృద్ధి పరుచుకున్నారు. The history recorded many of the kings who amassed wealth. సారే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి. Have you not seen the kings who just passed with the passage of time? ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు, They amassed wealth. ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు. They are highly కానీ reputed. వారు ఎక్కడున్నారు ఇప్పుడు? Where are they now? ఎక్కడున్నారు? Where are they? పోయే సమయంలో ఇంత మట్టైన కూడా చేతితో తీసుకుని పోరు. As they left, they could not take along with them అయితే in a నిత్య fistful of జీవితములకు sand. మన గౌరవ మర్యాదలకు తగినట్టుగా మనము సంపాదించుకోవాలి. అందులో తప్పు లేదు. There's no mistake in earning so as to keep up the prestige and respect of the family. విద్యార్థులారా, Students, మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను ఈనాటి చదువులు ధన సంపాదన నిమిత్తమై భావిస్తున్నారు. you consider this modern education is meant to earn money. ధనమున్నదని మీరు ఘనతగా పలికిన పుడమియం దిసుమంత శాంతి లేదు.
You may pride yourself of the wealth that you possess, but there's no peace on earth. విద్యాధికారి అయి విర్రవీగిన గాని పుడమియంతి సుమంత శాంతి లేదు. You may be one of authority in the field of education, there's no fraction of peace on earth. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు. In spite of all education acquired, in spite of all the knowledge, the mean man would not change his తరచి చదువు temperament. చదువా చక్కవాదమే కాని పూర్ణ శాంతినెప్పుడు పొందలేడు. With all his education, he enters into argument. That's all, not total wisdom. ఇది ఈనాటి విద్యలో ఉన్నటువంటి ఘనత. This is the greatest Argument. of education. వాదోపవాదములు. Argumentation, that's all. ఈ వాదన వేయటం చాలా మంచిది కాదు. It's not good to argue. వాదే వాదే వజ్యతే వైరం. దీనివల్ల వైరం పెరుగుతుందే కానీ శాంతం మనకు లభించదు. As we argue, enmity increases. No peace. అన్నిటికీ మనము సహనాన్ని మనం వహించాలి. We have to be patient in every aspect. మానవుడు తన యొక్క జీవితం యొక్క మానవత్వాన్ని సంరక్షించుకోవాలంటే పి. To protect మీకు the అనేక human, పర్యాయం చెప్పాను. 3 P'లు ఉన్నాయి. to protect human quality, 3 P's are మొట్టమొదటి essential. ఈనాటి విద్యార్థులు ప్యూరిటీ, అది ఫస్ట్ పి. First P is purity. రెండవది పేషెన్స్. The second is patience. మూడవది పర్సివరెన్స్. Third one, perseverance. ఈ 3 ఉండినప్పుడే మానవతా విలువలు ఉంటుంటాయి. These are the human values. ఈ ప్యూరిటీ ఉండినప్పుడు నీవు సత్యధర్మాన్ని ప్రకటిస్తావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు, ఆచరిస్తావు. When once there is purity, you will follow the cardinal principles of righteousness, the శాంతి dharma ఉండినప్పుడు and peace. శాంతి ఉండినప్పుడు ధర్మమును అహింసను నీవు ఫాలో చేస్తావు. When once there is peace, you will certainly follow the non-violence and dharma. ఇంకా పర్సివరెన్స్. Perseverance. ఇది ఉండినప్పుడు ఈ 5 కూడా నీవు అనుసరిస్తావు. When once you have this perseverance, you ప్రేమ will follow ఉండినటువంటి all వాడు 5 హింసలో principles. ప్రవేశించడు. The one with love will not be violent. ధర్మం ఉన్నటువంటి వాడు ఈ హింసకు పాల్గొనడు. The one of dharma will never resort to violence. సత్యం ఉన్నటువంటి వాడు ఈ యొక్క అల్లరిలో మనం ప్రవేశించము. The one who follows the truth will never proceed in agitational way. ఇంకా శాంతి ఉన్నటువంటి వాడికి ఈ అల్లర్లే పనికిరావు. The one in peace will కనుకనే never be found in సత్యము, ధర్మము, disturbance. శాంతి, ప్రేమ ఈ 4 లోపల ఏదో ఒకటి ఉండినప్పటికీ వాడు అహింసా ధర్మాన్ని పాటిస్తుంటాడు. Therefore, if one has one of these 4, he will certainly follow అహింసకు non-violence. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ మనం చేయనక్కర్లేదు. You don't need to work for ఇందులో ఏ non-violence. ఒక్కటి ఉండినా కూడా చాలు. One of the 4 is enough. పాపభీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి. Because there is no fear of sin. This is ignorance. మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు, విశ్వశాంతికిదియే విప్లవంబు. There is no fear of sin. This is ignorance. There is no love for God. This is the reason for all revolution, questioning, challenging the world welfare and peace. పాపభీతి లేని పామరత్వము పట్టి, పామరుడు కావచ్చు వాడు, He may be ignorant. గొప్ప మేధావి కాకుండా పోవచ్చును, He may not be గొప్ప intelligent. తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు He may కావచ్చు, not be an intellectual. కేవలం పామరుడిగా ఉండవచ్చును, He may be ignorant. ఇన్నసెంట్ పీపుల్ They may be innocent కానీ people. But పాపభీతి లేని అదొక్కటి ఉంటే చాలు. if they have fear of sin, that's enough. ఎన్ని ధనకనక వస్తువాహనాదులు ఉండినప్పటికీ పాపభీతి లేకపోతే వాడు పామరుడే. With all the possessions, the wealth, if he has no fear of sin, he is ignorant, innocent. కేవలం అజ్ఞానితో సమానము. He is just equal to an ignorant one. కారణం ఏమిటి? Why? పాపం అంటే భీతే లేదు. Because he has no fear of sin. అతను ఒకానొక సమయం లోపల ప్రహ్లాదుడు చెప్పుకున్నాడు తండ్రికి, Prahalad at one time started telling Nana, his father, ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమపడుతున్నారు? why do you suffer like that in so many ways? అడవిలో ఉన్నటువంటి క్రూర మృగములను చంపినట్టుగా మనుషులను చంపుతున్నావు. You are killing people as నీ if you are రాజ్యాన్ని killing అభివృద్ధి wild గావించుకోవటం animals. కోసమని అనేక హింసలకు పాల్పడుతున్నావు. In order to expand your kingdom, you are doing all unrighteous acts. ఇంతమందిని చంపి వచ్చినటువంటి ఫలితం నీకేమిటి? What is that you get by killing so many? ఇది కాదు నీవు చంపవలసినది. It's not that what you should kill. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలడు.
The one who submits himself to the inner enemies, how do you expect him to catch hold of లోని outer enemies? శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు. The one who is a captive to the inner enemies, how do you expect him to ఉన్నారు conquer మీలోనే outer enemies? పెద్ద దుర్మార్గులు, ఈ ద్వేషులంతా ఉన్నారు. ఎవరు? కామక్రోధ లోభమోహమద మాత్సర్యములు. ఈ అరిషద్వర్గమైనటువంటి యొక్క దుర్మార్గులు నీ యందు ఉంచుకొని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు. There are 6 wicked people. There are 6 enemies within. The lust and the desire, the pride and all that. కనుక Whereas you kill outer మనం enemies. చంపవలసింది ఎవరినంటే కామక్రోధం దేశములు. So what you are supposed to kill in the first instance is only this anger and the lust వాటిని and the మనం greed. చంపినప్పుడే మనం పాప భీతిని తగినటువంటి రీతిగా కాపాడుకుంటాం. When once you kill the inner enemies, you will have the fear of sin. దైవ ప్రీతి లేని దాని బట్టి They don't have love of God. It's ఇవి for that రెండు. reason. పాప భీతి లేని పామరత్వము బట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి As they have no fear of sin, they have no love of God. These are two reasons. మానవత్వమనగే మానవులందున Among human beings, the human quality, humanness is gone. విశ్వశాంతికి ఇదే విప్లవంబు. దేశ శాంతికి ఇదే పెద్ద విప్లవం. There will be no world peace here. It leads to revolution. దేశంలో These are శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? Why is that peace is పాప missing in this భీతి country? దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది. We find the revolution everywhere because there is no fear of sin, there is ఎక్కడ no love of చూసినా God. అడవులలో, పల్లెలలో, పట్టణంలో ఎక్కడ చూసినా కానీ, గుట్ట మీదలో, నట్టేటలో ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి. We find a sort of agitation, revolution there in the forest villages and ఎక్కడ towns. ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే. Wherever you find a congregation group of souls, సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది. there is no tolerance, there is no sympathy. కనుకనే తులసిదాస్ చెప్పాడు, So Tulsidas says, ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజన్గా ఉంటుంటాడు. if you are alone, you will be very ఇద్దరుగా happy. ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటాది. When 2 are there, it's enough for fighting will be నీకు there. చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటాది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు. When there's single bangle here, there will be no sound. రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది. When there are 2 bangles, there is a sound. కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికీ స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు. Because of the evil effects of Kali age, when there are 2 people, there is no friendship, there is no tolerance, there is no సర్వత్రా sympathy. స్వార్థము స్వప్రయోజనమే. Everywhere we find selfishness and self-interest. కనుకనే ఈనాటి విద్యార్థులు The students today, ఈ సమాజంలో ప్రవేశించి they should enter into society దేశం యొక్క సంరక్షణకై, to protect this country, ఈ సమాజం యొక్క సంక్షేమం నిమిత్తమై for the welfare of the society. తగినటువంటి కంకణం కట్టుకోవాలి. They should determine to work for these ideals. ఇది మీరు చదివినందుకు తగినటువంటి యొక్క దేశ సేవ. This is only the service to the country you can render. దేశ సేవ ఎందే మనకు శాంతి ఉంటున్నది. Peace lies in rendering service ఎందుకంటే మనం to the పుట్టడము, country. పెరగటము, జీవించడం అంతా కూడాను సమాజం నుండే జరుగుతుండాలి. In fact, we are born in society. We ఈనాడు grow మనం in ఇంత society. గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని. You have become so great and prominent and eminent because you are born in society, you have grown in society. కనుకని ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞతను అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి. Therefore, to express gratitude to the society, we should render service to society. ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి. Therefore, in society, we should keep our దీని words వల్లనే on మనకు check. నమ్మకం ఏర్పడిపోతుంది. Then only there will be faith. పలికి బొంకుట కంటే పాడి విన్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి. It was Emperor Bali who said, గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి. let him be even your teacher, disobey him if it's a matter of truth. శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు. Shukracharya said no. ఓ బలి, అతను సామాన్యుడు కాదు, 3 అడుగులు ఎత్తు వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి. కనుక అతనికి నీవేమైనా దానం ఇస్తే నీవు భికారి అయిపోతావు అన్నాడు. Shukracharya, preceptor, said, oh Bali, the one who has come to you is not ordinary one, he is so short. If you give him anything, you will be finished. స్వామి, భగవంతుడే వచ్చి చేతులు చాపుతున్నప్పుడు ఇచ్చేది నా ఎంత, నేను తప్పక ఇస్తాను, నేను ఏగతి అయినప్పటికీ పర్వాలేదన్నాడు. And Bali said, Swami,
God himself came to me, stretching his hand. Doesn't matter whatever తన happens to చెయ్యి me. క్రింద ఉంది, నా చెయ్యి పైన వస్తుంది. అది ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంది, తీసుకునేవాడి చెయ్యి కింద. ఇదే నా అదృష్టం అన్నాడు. My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top and సామాన్యమైనటువంటి God's hand వారు కాదు receiver నన్ను అడగటము. below. సాక్షాత్ నారాయణమూర్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు. అంతకంటే మహాభాగ్యమా? God himself approached me. What more is there left for me? ఈ భాగ్యానికి నేను ఏమైనా సరే నేను ధిక్కరిస్తానన్నాడు. I am ready to face it. I will disobey you for that matter. కనుక సత్యానికి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండడానికి ఇదియే మనకు సరైన గౌరవం. The true respect lies in keeping up to the promise made. ఈ యవ్వనం లోపల అన్ని కూడాను కదిలిపోయేటువంటి మేఘములే. In the stage of youth, we should know that ఈ everything is a యవ్వనం passing cloud. మధ్యలో వచ్చేటువంటి మేఘమే పాసింగ్ క్లౌడ్. Youth is a passing cloud that has come in between. దీనికి పూర్వం లేదు, It was not there దీని earlier. తర్వాత రాదు. It won't come later. కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలి కింద నీళ్లు వరే కదిలిపోతుండాలి. The youth is something like flowing water under the feet. ఎంతసేపు ఉంటుంది? How long? కనుక ఈ మధ్యలో వచ్చినటువంటి దానికి మనం మిడిచిపోకూడదు. So that which has come in between should not be cause for our pride. భవిష్యత్తును లక్ష్యం నందుంచుకొని, Keeping future in view, సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకొని, keeping in view the welfare of the చలించని society. మనసును భ్రమించని దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి. We should develop unwavering mind and concentrated attention. ఇంతియే కాదు, Not only this, తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి. we should also bring a good name to our parents. వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. They struggle hard to bring you up. ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు. They suffer to bring మీరు you up. చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు. All parents desire that you should come up in life and get a good name. కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి యొక్క శాంతిని మనం అందించాలి. Therefore, you should also give peace to your parents. ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం. This is the culture in our study. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. Having studied everything, being so ఏమిటి intelligent, ఈ a చదువుల fool does not శాస్త్రం? know his own true self. ఇది బుకిష్ నాలెడ్జ్. It's all bookish knowledge. దీనివల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు. You don't get any prestige or a name either. మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి. All that you get is the result, reward of your సమాజంలో action. ప్రవేశించాలి. Go into the society. ఎక్కడ ఏ విధమైనటువంటి బాధలు ఉంటున్నాయో దాన్ని తొలగించాలి. Wherever there need and struggle, help them there. సాధ్యమైనంత వరకు కూడాను మన శక్తికి మించకుండా సహాయం చేస్తూ రావాలి. We should help everybody to the extent స్వామి possible. చెప్పాడు కదా, త్యాగం త్యాగం అని చెప్పని ఏదో మీ శక్తికి మించిపోకూడదు. You should not go beyond your capacity. కడవెంతోరా నీరంతేరా, As is the container, so is the water. కావాలన్నను ఎక్కువ రాదురా. Even if you want, you cannot collect more of water than the size of the మన container. కంటైనర్ ఎంతనో అంతే నీరు నింపుతుంది. As is the size of the container, so is the amount of water కానీ you నీరు collect. అధికంగా రావాలంటే అందులో చేరదు. Even if you want more water, it's not possible. అధికంగా రావాలని ఆశించినప్పుడు నీ కంటైనర్ పెద్దది చేసుకొని హృదయాన్ని బ్రాడ్ చేసుకో. If you want more of water, get a bigger container, expand your నీ heart, హృదయాన్ని విశాలమైనటువంటి హృదయంగా చేసుకో. widen your heart. అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడాను అభివృద్ధి అవుతుంటాయి. Then you will have broad-mindedness, broad feelings. విద్యార్థులారా, Students, మీలో ఆవరించేటువంటి ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి. so many thoughts arise in you. ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి. As the thoughts come, first to discriminate. ఎప్పుడు మనలో థాట్ వచ్చిందో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి. The moment thought arises, just to discriminate, right or wrong, good or bad. తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి. Then step into action thereafter. తొందరపాటు మంచిది కాదు. Don't be in a hurry. వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ. తొందరపడకండి. Never be in a hurry. ప్రతి దానికి టైం తీసుకోండి. Take time for everything. కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము. Time is God. కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు. Don't waste time. ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి. In society, whatever is done, it's mistaken. ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుండాలి. Even help is considered అందువల్లనే harm. చెప్పారు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. Nothing great
to help a person from whom you received help earlier. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి. Without blaming anyone, helping a person who harmed అయితే you. అది That's కూడాను great. ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి. We should also think over under what circumstances. అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు నువ్వు విచారణ చేయాలి. You can also help the one who harmed you, but to what extent నీకు పూర్వం discriminate? చెప్పాను, What Bhagavan said earlier, మహమ్మద్ గోరి Muhammad Gori, 17 పర్యాయములు 17 times పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు. attacked Prithviraj the king. కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడాను అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు. Prithviraj pardoned him all these 17 times. ఎంత కంపాషన్, What sort of ఎంత compassion? దయ! కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది. There's a lot of compassion, but it was too excessive. మితిమీరినప్పుడు మతి తప్పుతుంది. There is too much, naturally one turns mad. అందువల్లనే అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు, Bhagavan tells మిత repeatedly, తిండి అతి హాయి, అతి తిండి మతి హాని. limited food will make you comfortable, excess will make you mad. కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది. Though Prithviraj pardoned Gauri 17 times, but he was not grateful to మరి him. 18వ పర్యాయము 18th తిరిగి time, పృథ్వీరాజుపై దండెత్తి వచ్చాడు. again he started attacking Prithviraj. పృథ్వీరాజు బావమరిది సహాయం తీసుకున్నాడు. He took the help of the very brother-in-law of Prithviraj. ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటిది. This has been ఈ happening since the భారతదేశము beginning. స్వతంత్రాన్ని సాధించింది కానీ ఐకమత్యాన్ని సాధించడం లేదు. Though we achieved independence in India, but we మొదటి could not నుండి ఈ achieve ఐకమత్యం unity. లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది. Since the unity has not been there from the beginning, this is the present plight of this country. పృథ్వీరాజు సిస్టర్ ని ఇచ్చారు అతనికి. Prithviraj, అలాంటి వారిని స్నేహం చేసుకొని ఈ యొక్క మహమ్మద్ గోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు. he took the help of brother-in-law of Prithviraj, and Gauri started attacking Prithviraj. కానీ తలంపుగా రావడం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ గోరి చేతిలో. As he came most unexpectedly, he lost the battle. చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చు కదా. Because he could catch hold of him, he could just pardon him. తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు. Without any compassion, like with a stone-hearted, he blinded him. చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క గోరి మహమ్మద్. Though he was helped a lot, but he has harmed him. కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు. So we should not help in this ఏదో way. ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరిన టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది. You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you. కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి. Have good feelings towards all. కానీ కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా జాగ్రత్తగా మెలగాలి. But you should be very, very careful basing on the situations and circumstances. అందువల్లనే అన్వుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. మనము ఎంత ప్రీతిగానో, ఎంత శాంతంగానో, ఎంత మధురంగానో మనం పలుకులు నేర్చుకోవాలి. Therefore we should talk peacefully, sweetly, softly. కానీ ఎవరో తృప్తి కోసం కాదు, మన తృప్తి కోసం నేర్చుకోవాలి. Not for, సాటిస్ఫాక్షన్. not for anyone's satisfaction, it's for self-satisfaction. కనుకనే మనం ఈ కోపం వస్తుంటాయి, Supposing you will be కొన్ని angry, విధములైనటువంటి యొక్క అల్లకల్లోలము జరుగుతుంటాయి మన హృదయంలో. there will be so many turbulences, కానీ agitation in our తగిన heart. రీతిగా మనం సాధించుకోవడానికి, దాన్ని శాంతిపరచడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to pacify our emotions. కోపం వచ్చింది కదా అని తక్షణమే దాన్ని ప్రవేశపెట్టకూడదు. You should not resort to action the moment you are angry. కోపము కలిగిన వారికి, కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎక్కును గలుగు. The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way. కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎక్కును గలుగు. పాపపు పనులను చేయుచు ఛీ 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 పొమ్మనిపించుకొనుట చేకూరుచుంది. A person full of anger and fury will be humiliated, will be put to shame by society. ఇంతే కాదు, Not only this, తన కలిమి భంగపుచ్చును,
he will lose his wealth. తనకుంగల గౌరవంబు దద్దము సేయున్. All his respect will be burned down. తన వారల కెడసేయును. He will be separated from his జనులకు people. కోపంబు వలన సర్వము చెడుగున్. The anger will make you lose everything. మనం కోపం వచ్చినప్పుడు దీనికి చక్కని చిన్న చిటికాలు ఉంటున్నాయి చల్లార్చుకోవటానికి. When you are angry, there are certain small, simple devices to విద్యార్థులారా, pacify. మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి. అది మొట్టమొదటి స్టెప్. The first step when you are angry, leave the spot. ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు. You leave the place where you are angry. లోపలి వెళ్ళు. Go in. ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని చూసుకో. Watch your face in front of a mirror. అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో అని నీకే అసహ్యం వేస్తుంది. Your face will look ugly. You will be వికారంగా disgusted. కనిపిస్తుంది. It will be very ugly. శూర్పణఖ వలె ఉంటుంటాది. The face of an angry man will be like that of నీ Surpanaka. కోపం పైనే నీ కోపం వచ్చేసేస్తుంది. You will be angry with your own anger. కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా. I should never be angry. లేక Otherwise, అది నీకు చేత కాకపోతే అప్పటికీ చల్లారకపోతే ఓ బాత్రూమ్ లోకి వెళ్ళిపో. if the anger is still not pacified, go to the bathroom. ట్యాప్ తిప్పు బాగా. Open the ఆ top వాటర్ బకెట్ తో కారుతుంటాది. and draw water in దాన్ని bucket శుచిగా చేసుకో. and make it a sruti there. పాట పాడు. Start భగవంతుని singing. నామస్మరణ చెయ్యి. Start singing, do bhajan. ఆ దీంట్లోపల ఈ సిన్ అంతా పోతుంది. In bhajan, all the sin will get సింగింగ్ rid. లోపలనే సింగింగ్ అంతా పోతుంది. It's only in singing sin is lost. లేక ఇంకా చల్లారకపోతే చల్లని వాటర్ ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని పోయి దాన్ని త్రాగు. If the anger is still not pacified, drink cup of water. సాధ్యమైనంత వరకు నువ్వు ఇందుతోనే సాధ్యమై నిలిచిపోతుంది కోపం. The anger will be pacified. ఇంకా to great బలంగానే extent. ఉంటుంటే But still ఒక more, హాఫ్ ఫర్లాంగో లేకపోతే 1 ఫర్లాంగో దిగ్గా వాక్ చేయి. walk brisk walking. ఇవన్నీ Walk for long. చిట్కాలు చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి. These are the small, simple, easy ways to pacify the మన anger. ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు. All our ancients got themselves free from anger by this way, which is natural way. దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు ఇక్కడ. There were no pills which are suggestive a cure ఏదైనా for ఒక anger. యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు. దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది పోతాడు. And today you take a pill to be free from ఈ anxiety. పిల్స్ అంతా మనం తీసుకోకూడదు. We should not take pills. ఏ పిల్స్ కావాలి మనకు? What pills we భగవత్ need? నామమే. The pill of chanting the name of Lord. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం. It's only God's name which is the only refuge. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం. Harer Nama, Harer Namaiva Kevalam. దీనే కలియుగంలో ప్రధానమైనటువంటిది. This is important in this age of Kali. ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు. There's no other greater medicine other than this singing the glory of God. కనుక మనం నామస్మరణ చేయాలి. Let us do bhajan. ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది. By chanting His glory, we'll reach the state of bliss. We'll be in this peaceful state. కనుకనే ఈ కలియుగంలో మనకు ఏమిటి ఉండాలి? గొప్ప శక్తి. What is the mighty power in Kali? నాస్తి నాస్తి మహాభాగా కలికాల సమం యుగం. నాస్తి నాస్తి మహాభాగం కలికాల సమం యుగం. ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం. ఆ నామస్మరణే మనకు దీనికి తగినటువంటి మందు. In this age of Kali, there is no greater medicine other than Namasmarana. కృతయుగ bhajan. ధ్యానం, Meditation Krutayuga. కృతయుగ ధ్యానం, Meditation త్రేతాయుగ Krutayuga. యజ్ఞం, In Treta ద్వాపరయుగం Yajna. అర్చనం, Dwapara కలియుగం worship. నామస్మరణ. And Kali age bhajan Namasmarana. ఎంత సులభమైన మార్గం. What an easy path it is. కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడాను కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం. The Kali age has suggested an easier ఇంత path. సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనము అవలంబించలేకపోతున్నాము, We don't follow that simple easy path. అనుసరించలేకపోతున్నాము. We are not able to follow it. ఒక 2 నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము. We are not able ఏ to. విధంగా తపస్సు చేయగలరు వీళ్ళు? We are not able to sit steady even for 2 minutes. ఇది సాధ్యం కాదు. Well, you don't. కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
It's enough if we sing the bhajan. ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి. The boy said now, స్మరణ కంటే మించినటువంటిది లేదు. there's nothing more than this. అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు. They went on repeating శబ్ద mathematics, శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు. All text శబ్ద science. సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు. all principles and theories. అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది. Is everything just a sound? కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు. But Shankara recognized this truth. వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూచిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి తట్టి చెప్పాడు. He told that mathematician, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం. O foolish man, sing the glory of Govinda. Chant the name of Govinda. When the end approaches, no rules of grammar would come to your rescue. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యత్కించిత్. ఏది ఇదంతా కించిత్ అయినటువంటిది. యోగరతోవా భోగరతోవా. ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము? ఇదంతా ఒక రోగమే. What is this yoga, this spiritual practice? What is this bhoga, the wealth? It's all roga మన యొక్క disease. రాగమే మనకు పెద్ద రోగము. And this kind of attachment, raga is roga, the disease. Desire is the disease. రాగం అంటే డిజైర్స్. Raga is desire. ఈ రాగమే మనకు పెద్ద రోగం. This raga, the ఈ desire is roga రాగాన్ని కూడా disease. కొంత శృతిమించకుండా పోవాలి. We should not cross the limit. అపశృతి రాకుండా ఉండాలి. It should not be opposite అప్పుడే out of వినేటువంటి tune. వారు కూడా వింపు. Then only it will అదే melodious. సొంపు. That will be melodious అదే and భావానికి beautiful. ఒక విధమైనటువంటి యొక్క నింపు. And it will fill your heart. ఇదే గిన appropriate లేకపోతే feeling. ఇదే ఒక కంపు. Or else it will be full of foul smell. కనుక మొట్టమొదట ఇంపు సొంపును మనం చూడాలి. Therefore it's the beauty and the order we should think of. ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి. This you can get it by thinking of God. కనుక So భగవత్ నామాన్ని చింతిస్తూ we should chant His name. మనలో ఆవిర్భవించేటువంటి యొక్క దుర్గుణాలను క్రమక్రమేణా చల్లబరుస్తూ We should pacify all bad ఈ inclinations. గానంలో ఎంత ఆనందం ఉంటుందో చూడండి. How much of happiness is there in singing glory of అందుకోసమనే God? భగవంతుని కూడాను గానలోలుడు గానప్రియుడు అని చెప్తూ వచ్చారు. Therefore God is attracted by నారద music. తుంబురాదులు ఇప్పుడు కూడాను నారాయణ దగ్గర గానం చేస్తూనే ఉండేటువంటి వారు. Narada and Tumbara, they sing continuously. 24 గంటలు కూడా వారికి అదే పని. 24 hours is their job. ఆ దీంతో భగవంతుడు నిరంతరం కూడాను కర్మయత్తులైపోయేటువంటి వాడు. And God forgets Himself as He listens to ఆ this melodious గానములో music. అంత ఆనందం ఉంటుండాలి. మనసును ఆకర్షిస్తుంది, The music attracts. మనసును మరిపిస్తుంది, It will make you forget yourself. హృదయాన్ని మురిపిస్తుంది, It also delights your heart. ఇంకా అన్నిటినీ తన్మయత్వం గావిస్తుంది. Everything will be in a కనుకనే super state. గానమునికి ఇంత విలువ ఉంటుండాలి. That is high value of music. మనకు శృతిలే రాగతాళములు తెలియకపోయినప్పటికీ మన హృదయం నుంచి ఆ విధమైన ఆవేదన రావాలి. You may not know the rhythm and the beat and the tune, but yet you will be ఈ blissful. నామాన్ని స్మరించేటువంటి మార్గంలో 3 మార్గములు ఉంటున్నాయి. There are 3 parts in this path. మాటలతో ప్రార్థించవచ్చు. One, you can pray ఓ రామా talking. నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో. You can say plainly, "Oh Rama, protect me." ఇంకా పద్యాలతో ఓ రామా నన్ను కాపాడు అని పద్యంతో చెప్పచ్చు. You can also put it by way of a poem, "Oh Rama, protect అవి me." రెండు కూడా అంత ఇంపుగా సొంపుగా ఉంటుండవు. They will not be that pleasing and అదే satisfying. గానంలోకి రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని లాగుతుంది. But if the same prayer is put in the form of a song, it will be highly attractive. కనుకనే గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. So there's so much of sweetness in music. ఈ గానము లోపల ఇంత ఆనందం కూడా ఉంటుండాలి. There's bliss in music. అందువల్లనే నిరంతరం కూడా ఏ పని లేకపోయినా నారాయణకి ఏ కుటుంబము లేదు, ఏ బిడ్డలు లేదు, ఏ
ఇల్లు వాకిలి ఒక్కటి జన్మించడం లేదు. కానీ నారదు ఎప్పుడు చూస్తే నారాయణ 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 ఇదే నామాన్ని స్మరిస్తూ పోయాడు. Narada has no other botheration, no family, no wife, no children, excepting singing the glory of God. నారాయణ గోవింద దామోదర నారాయణ గోవింద దామోదర ఇది అతని పేరు. గోవింద దామోదర నారాయణ. ఒకనాడు పోయాడు, ఏ పని లేదు పాపం. He has no other job. One day he went. నారాయణ దగ్గరికి వెళ్ళాడు. He went to Narayana. స్వామి, స్వామి, నేనేదో గానం చేస్తున్నాను, I am singing. నీకు తృప్తి నాకు తృప్తే, I am కానీ satisfied, so also అర్థం you. తెలుసుకోవాలని నాకు ఇష్టంగా ఉంటుండదు అన్నాడు. But I want to know the meaning also. ఒరే, రామనామములో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు. Narayana said, don't you know the meaning of Rama? This so long. చూడు, ఆ చెట్టు పైన ఒక చిలుక ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు. There is a parrot on the tree. You ask it, it will give the సరే, meaning. భగవతాజ్ఞ శిరసా వహించాలి. వెళ్ళినాడు నారదుడు. ఇంకంతకంటే పనిలేం లేదు. In obedience to God's command, since he has no other job, he simply went. ఓ And చిలుక, oh parrot, నీకేమైనా అర్థం తెలిసినా రామ అంటే అర్థం ఏమిటి అని అన్నాడు. he said, what is the meaning to this Rama? రామా అని చెప్పటికి ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణమిచ్చి. The moment he said Rama, the parrot fell and అర్థము died. రామ అంటే ప్రాణం పోవటమేనా అర్థము అనుకున్నాడు పాపం నారదుడు. Narada thought Rama means death because the parrot fell down and died. కానీ ఇది ఏమిటో అంతరార్థం ఉంటుంది, అది తెలుసుకోవాలని పట్టుబట్టాడు. He determined to know the అదే significance. డిటర్మినేషన్. That is ఆ determination. పట్టుదల మనకు ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి. We should have the determination to know. అంతవరకు మనకు ఒక పేషెన్స్ కావాలి. Till then you need to observe patience. నారాయణ, Narayana, నేను చెప్పినట్టుగా నేను చిలుకను పోయి అడిగాను. I asked the parrot as you said. రామా అంటే అర్థం ఏమిటి? రామా అని తప్పితే అది కింద పడిపోయింది. I simply asked what does it mean? It simply fell down. కేవలం కింద పడటమే కాదు, ప్రాణం కూడా విడిచింది. It not only fell down, it నేను died. ఎంత పాపిని What a sinner I am. అన్నాడు. He said నారద, so. Narada, నీవు అర్థాన్ని తెలుసుకోవాలి ఉంటే గట్టిగా పట్టు. you determined to know the meaning. నీవు ఇప్పుడు వెళ్ళి Now you go. ఫలాని బ్రాహ్మణ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ. Now a calf is just now born to a cow. ఆ ఆవు దూడలు పోయి అడుగు, నీకు చెప్తుంది అన్నాడు. You ask that calf, that will tell the meaning. దగ్గరికి వెళ్ళాడు. He went close to it. యజమానుడు ఉంటుంది, ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పక్షికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే. He watched all around if there is owner or the master because he is afraid that you would be beaten manhandled. నారదుడు వచ్చాడంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్లి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు. యజమాని Watching Narada there, house owner went in to bring the milk. మెత్తగా ఆ దూడను పోయి అడిగాడు. He asked the calf ఓ softly, దూడ, "Oh calf, రామ అంటే ఏం అర్థము అన్నాడు. what is the meaning of Rama, the word?" రామ అనేటప్పటికే తోకను అల్లాడించుకుంటూ అప్పుడే ప్రాణమిచ్చి. The moment it heard the Rama's name, it just waved its tail and died there. సరే, ఇంకేం చేసి What is to be done now? ఇంకా యజమానుడు వచ్చే లోపలనే వెళ్లిపోయాడు. He ran away from there before the master తిరిగి arrived. నారాయణ దగ్గరికి వెళ్ళాడు. He went to Narayana. నారాయణ, ముందుగతే జరిగింది. Narayana, the same thing repeated. దీని అర్థం ఇంతేనా అన్నాడు. Is that the only meaning? కాదు కాదు కాదు. No, no. నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. Here you have a king in this ఆ kingdom. రాజుకు లేక లేక ఇప్పుడే ఒక కుమారుడు పుట్టాడు. He has a son now, just ఆ born. కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు, చెప్తాడు అన్నాడు. You go and ask that newly born son, he will సరే, tell you. దైవాజ్ఞ బయలుదేరాడు. It's God's command. He కొంత went. దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు. He went to some distance and returned. నారాయణ, పచ్చికి ఎవరు దిక్కు లేరు. Narayana, that bird has none to ఆవు protect. దూడని ఎవరు కూడా దిక్కు లేరు. No one to protect the కానీ calf. నన్ను పట్టుకొని అడిగేటువంటి వారు ఎవరు లేరు. No one could ask కానీ me. రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు. Now if the నీ prince, దర్శనం కూడా లేకుండా పోతుంది. if that prince dies now, well, I will not be able to see you and sing your glory. సరే, ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ. రెడీ, వెళ్ళాడు తిరిగి. Let anything happen is God's command. ఈ He was నారుడు ready. పోతానే రాజుగారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మమానస పుత్రుడవు. King received him, praising him, your రండి Brahman స్వామి, Putra. రండి. ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు. He said, now I have son newly born. Please లోపల bless him. చాలా భయము. He is completely fear-stricken within. ఏదో పై నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. He smiled outwards and dared to బంగారు visit. తట్టలో పెట్టుకుని ఆ యొక్క వనికత్తెలు నారదు దగ్గరికి తెచ్చారు ఆశీర్వాదం కోసం. Servants brought the newly born child in a golden plate for blessing. ఇంకా సమయం తప్పింది కాదు.
దైవాజ్ఞను తప్పక నడుచుకోవాలి అనే ఉద్దేశంతో నాయన కుమార అన్నాడు. శతమానం భవతితాయ పురుష చేతని ఆయుష్ దేవేంద్రియ ప్రతి అన్ని మంత్రాలు చెప్పాడు. అన్ని 100 years అంతా నీవు ఉండాలి. శతమానం భవతితాయ పురుష చేతేంద్ర ఆయుష్ దేవేంద్రియ ప్రతిభిష్టతి అన్నాడు. Watching the child in a golden plate, first he blessed, oh child, let you live for 100 years. కానీ ఈ రాజుకు తెలియదు కదా అనుకొని సంస్కృతంలోనే ఈ పిల్లని వాడిని ప్రశ్నించాడు. Since this king does not know Sanskrit, he went మంత్రంలో on talking to the కలిపినట్టుగా child in Sanskrit. ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు. He spoke as if it is mantra in a ఓ musical tone. రాజకుమార, O king, రామ అంటే దీని యొక్క అర్థం ఏమిటి what is the meaning of this word Rama? అనేటప్పటికి ఆ రాజకుమారుడు పక్కున నవ్వాడు. This baby smiled at once. నారదుడు కూడా నవ్వాడు. అబ్బా ఇంకా బ్రతికిపోయాడు. Narada also smiled because he is sure of his life. ఈ రాజకుమారుడు మరణించలేదు The boy didn't die. కనుక మాట్లాడినాడు. ఇదే నా అదృష్టం అనుకున్నాడు. He said, this is my good luck. అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మమానస పుత్ర, The newly born babes telling, oh 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే. Narada, who is an expert in all 64 విద్యలు 64 నేర్చుకున్నావు, forms. You have learnt all 64 కానీ forms of నా యొక్క education. నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి. But you don't know the meaning of Lord's ఇదిగో name. నేను చెప్తున్నాను వినమన్నాడు. Listen to me now, I am telling you. నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాని నామం వినేటప్పటికి నేను మోక్షానికి పోయాను. I was in the form దేహాన్ని విసర్జించాను. I was in the form of a parrot then. When I heard this Rama's name from your lips, I just dropped down. I left this body. ఒక్క తూరి రామాని వినేటప్పటికే నా జన్మ సార్థకం అయిపోయింది. When once I heard the sacred name, my life is ఇక redeemed. రెండవది ఏమై పుట్టాను, తిరిగి ఒక బ్రాహ్మణింట్లో ఒక గోవుదూడనే పుట్టాను. Later I was born as a calf. అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు. There also you wanted to know the meaning of అక్కడ కూడాను Rama. ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడాను విసర్జించాను. Having heard the sacred name, I left that Janma, the birth. ఇప్పుడు రాజకుమారుడుగా వచ్చి పుట్టాను. Now I am a prince. చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పక్షి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను. By mere listening to God's name, these are the steps in the ladder. A parrot, a ఒక్క calf and a నామాన్ని prince. విన్నంత మాత్రం ఇంతటి గొప్ప మార్పులు జరుగుతుంటే ఇంక నామాన్ని స్మరించినంత మాత్రం ఎంత గొప్ప మార్పు జరుగుతుంది. ఇదే జన్మ సార్థకానికి మూల కారణము. Mere listening to God's name brought you this exalted position. If you chant, it will be mightier still. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం. సత్సంగతే నిస్సంగత్వం నిర్మోహతే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలతత్వం నిశ్చలతత్వే
హరే హరే హరే